సంతోష్కు నో ఎంట్రీ. పాపం సంతోష్ ఎంత కీలకంగా ఉన్నాడో మనం చూసినాం. సంతోష్ ఏ విధంగా ఉన్నాడు, సంతోష్కు చేసేటువంటి నేపథ్యం సంతోష్ ఎక్కడ మిస్ అయిపోయాడు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కొడుకుగా ఉన్నటువంటి సంతోష్ రావు, ఆయన ఇస్తేనే టాబ్లెట్స్, ఆయన ఇస్తేనే మంచిగా లాగేటువంటి సందర్భంలో ఉన్నటువంటి కేసీఆర్. మరి ఎందుకు ఆయన ఫామ్ హౌస్కు నో ఎంట్రీ అనేటువంటిది ప్రధానంగా రాసిన వార్తను గురించి. సంతోష్కు నో ఎంట్రీ, ఫామ్ హౌస్కు దూరంగా జోగినిపల్లి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత సంతోష్ తీరుపై నేతలు ఏ కరువు, అందుకే అధినేత దూరం పెట్టారని టాక్. పార్టీ కార్యక్రమంలోనూ అట్టిముట్టినట్టే. కవిత అరెస్ట్, హైడ్రా పైన సైలెంట్. బీజేపీ కాంగ్రెస్పై విమర్శలు లేకుండా జాగ్రత్త. బీజేపీ పాలిత రాష్ట్రంలో గ్రీన్ ఛాలెంజ్. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఆయన ఏం చేసి గ్రీన్ ఛాలెంజ్ చేస్తున్నాడు, ఆయన మీద సైలెంట్గా ఉన్నటువంటి నేపథ్యం ఫామ్ హౌస్కు మరి ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి నేపథ్యం కూడా చూద్దాం. జోగినిపల్లి సంతోష్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఈయన హావా మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్ను ఎవరైనా కలవాలంటే ముందుగా ఈయన పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు ఇలా ఎవరైనా సరే ఈయన్ను ప్రసన్నం చేసుకోవాల్సి ఉండేది. ఇలా ఆనాడు అన్ని తనే నడిపించిన సంతోష్ ఇప్పుడు ఎక్కడున్నారని చర్చ షూరయింది. కొన్ని రోజులుగా సంతోష్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. సుమారు 2 దశాబ్దాల పాటు కేసీఆర్కు నీడలో నిలిచిన ఆయన ఇప్పుడు అంటిముట్టినట్లు ఎందుకున్నారు? పెద్ద ఆయన దూరం పెట్టారా? గతంలో ఉన్న సాన్నిహిత్యం ఎందుకు తగ్గింది? పార్టీ కార్యక్రమంలో ఆయన ఎందుకు పాల్గొనలేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎందుకు గలం ఇప్పడం లేదు? కవిత అరెస్ట్ మొదలు తాజాగా హైడ్రాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నా ఎందుకు స్పందించలేదు? అటు కేసీఆర్కు దూరమై ఇటు పార్టీ కార్యక్రమంలో దూరం పాల్గొనకుండా పార్టీకి సంబంధం లేని అది బీజేపీ పాలిత రాష్ట్రాల గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిస్ట్ పరిమితం కావడం ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన నేపథ్యం ఉంది. మరి నిజంగా ఎంతవరకు ఉంది? నిజంగా దూరం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకవేళ నిజంగా కేసీఆర్ కూడా కవిత అరెస్ట్ నుంచి మొదలుకుంటే బీఆర్ఎస్ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్ కూడా ఎక్కడ ఆయన పాల్గొన్న సందర్భాలు, ఎక్కడ కూడా యాక్టివ్గా ఇలా ప్రజల దగ్గరకు వచ్చిన సందర్భాలు కూడా లేవు. ఒకవేళ నిజంగా అదే తరహాలో కేసీఆర్ నమ్ముకున్నటువంటి సొంత కొడుకులాగా ఉన్నటువంటి సొంత మడతల కొడుకు అయినప్పుడు సొంత కొడుకుగా ఉన్నటువంటి సంతోష్ రావు గత బీఆర్ఎస్ హయాంలో ఎవరు మంత్రులు కలవాలన్నా, మినిస్టర్ కలవాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ కలవాలన్నా సంతోష్ రావు ప్రమేయం లేకుండా కేసీఆర్ కలిసిన దాఖలాలు కూడా ఒక ఫైల్ కూడా మూగాలన్నా కూడా సంతోష్ రావు ప్రమేయం లేకుండా జరిగిన సందర్భాలు. మరి అలాంటి సంతోష్ రావుకు ఎందుకు నిజంగా దూరంగా ఉన్నాడు, ఎందుకు దూరం అయిపోయాడు, నిజంగా ఫామ్ హౌస్కి నిజంగా పోతున్నాడా పోవట్లేదా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడైతే హాట్ టాపిక్గా మారుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కాలము ఎప్పుడు ఏం చేస్తుందో చెప్పినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం.